can do it. Come on, come on, come on, come on. Woo! Thank you. I went to that church. Which church? That church. This church. 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 I went to that church. How did you enjoy? Yeah. I went to that church. How did you enjoy? Superb. Thank you. Thank you. Thank you. Thank you. Okay, he went till that church. Ippudu chupi నీ church. గుల్మార్గ్ ఇన్ కశ్మీర్. గుల్మార్గ్ తెలియని వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉంటారా? స్నో మెడోస్ వింటర్స్లో అని చెప్పవచ్చు, మరియు ఇతర సీజన్స్లో గ్రాస్ మెడోస్ అని చెప్పవచ్చు. పచ్చదనంతో కూడిన ఈ ప్రదేశము ఇతర సీజన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మాత్రం ఇది వింటర్ సీజన్ అండ్ బ్యూటిఫుల్ స్నో. నేను పరిగెడుతున్నాను ఇక్కడ. ఫుల్ స్పోర్ట్స్ లెవెల్లో తయారయ్యాను, ఎంజాయ్ చేస్తున్నాను మిత్రులారా. దీనికన్నా ముందు ఎపిసోడ్ డ్రంగ్ వాటర్ ఫాల్స్, అద్భుతమైన స్నో వాటర్ ఫాల్స్ మీరు చూసే ఉంటారు. లింక్ మళ్ళీ ఇక్కడ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ మనం అక్కడ నుండి ఇక్కడికి సుమారుగా ½ అన్ అవర్ పట్టింది రావడానికి. వయా తంగ్మార్గ్ వచ్చాము. మ్యాప్లో మీరు చూడవచ్చు. శ్రీనగర్ నుండి గుల్మార్గ్కి 50 కిలోమీటర్స్ ఉంటుంది మిత్రులారా. అండ్ వయా తంగ్మార్గే ఇక్కడికి రావాలి. స్నో సూట్ ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంటుంది. అక్కడ వెహికల్ కూడా మార్చుకోవాలి. చైన్తో కూడిన వీల్స్ ఉన్న 4 వీలర్స్ మాత్రమే అనుమతిస్తారు. ఎందుకంటే స్నోలో మామూలు వీల్స్తోని వస్తే స్కిడ్ అవుతాయి. కాబట్టి చైన్తోని సేఫ్టీ కోసము వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉంటారు. అండ్ చైన్ లేని వెహికల్స్ అలౌ చేయరు. టంగ్మార్గ్లో మనకు వెహికల్స్ దొరుకుతాయి. సుమారుగా 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడికి రావడానికి. అండ్ అద్భుతమైన ప్రయాణము. సుమారు ఒక ½ అన్ అవర్ మాత్రమే పడుతుంది టంగ్మార్గ్ నుండి ఇక్కడికి. అండ్ చూడవచ్చు మీరు, ఇంత అద్భుతమైన గుల్మార్గ్ చూడడానికి కనీసం 2-3 రోజులు ఇక్కడ మనం కాటేజెస్ లేదా హోటల్స్ బుక్ చేసుకొని ఇక్కడ ఉండవచ్చు. చాలా ఎంజాయ్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు గుల్మార్గ్. మా హోటల్ గ్రీన్ పార్క్. 12 o'clock చెక్-ఇన్ చెక్అవుట్. 6500 రూపీస్ పర్ డే. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను మిత్రులారా, మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ హోటల్. రూమ్ రెంట్ కేవలం 6500లో మరపురాని ఎంజాయ్మెంట్. రూమ్ టారిఫ్లోనే ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. వెజ్ మరియు నాన్ వెజ్ ఇక్కడ స్పెషాలిటీ. అండ్ అద్భుతమైన కశ్మీరీ స్టైల్లో వంటలు ఇక్కడ చేస్తారు మిత్రులారా. ఫ్రెండ్స్, మీకోసం ఈ అద్భుతమైన గ్రీన్ పార్క్ హోటల్ నుండి రూమ్ టూర్ మరియు వరండాస్ నుండి ఈ వ్యూ ఎలా కనపడుతుందో చూడండి. మీకోసం ఈ రూమ్ టూర్. హీటర్ 24/7 హీటర్ ఉంటుంది, రూమ్స్లో ఉంటుంది మరియు వరండాస్లో అండ్ డైనింగ్ హాల్లో కూడా హీటర్ ఉంటుంది మిత్రులారా. అఫ్ కోర్స్ చలిలో, మంచులో, స్నోలో ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం కదా, కానీ రూమ్లో మాత్రం వెచ్చగా ఉండొచ్చు. డోంట్ వరీ. హాయ్ అమూల్య. హాయ్. ఫైనల్లీ నీ గురించి గుల్మార్గ్ కి వచ్చినాం. Where do you want? We'll go to Bali. Okay. Yeah. Thank you. Take outside.
ఎంత స్నో ఉంది. మార్నింగ్ there was a snowfall here, yeah. See all this, so beautiful, no, Amulya? ఇదే మిత్రులారా, నేను మాత్రం ఇక్కడికి మా ఫ్యామిలీ మరియు మా డాటర్తో ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అద్భుతమైన ఎంజాయ్మెంట్ చేశాము. హ్యాట్స్ ఆఫ్ టు గ్రీన్ పార్క్ హోటల్. ఇది కేవలం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ హోటలే కాదు, గుల్మార్గ్లో సెంట్రలీ లొకేటెడ్ హోటల్ మరియు అద్భుతమైన వ్యూస్ కలిగిన హోటల్ అని చెప్పవచ్చు. కశ్మీరీ మెన్యూకు మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ చేయని హోటల్, హై క్వాలిటీ ఫుడ్ అండ్ అద్భుతమైన ఎంబియన్స్ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇక మేము మాత్రం ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు హోటల్లో మరియు హోటల్ బయట ఫొటోసే ఫొటోస్, ఫోటోగ్రఫీ చింపేశాము, ఎంజాయ్ చేశాము. దిగబడిపోతుంది. మా హోటల్ గ్రీన్ పార్క్ మళ్ళీ What is that? Two small circles and one big round. Oh, you're making the. What are you making? I mean, 2 rounds. Oh. Hey, nice. Yes, you did a good job. Yeah. స్మాల్ రౌండ్. నువ్వు అంతా మెల్లగా చెయ్యొద్దయ్యా. ఏం చేస్తా
మిత్రులారా, చాలా మందికి తెలిసినట్టుగా గుల్మార్గ్ అంటేనే వింటర్ స్పోర్ట్స్కి పెట్టింది పేరు. ఇక్కడ స్కీయింగ్ చేయడానికి చాలామంది దేశ విదేశాల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చాలా పెద్ద స్కీయింగ్ సెంటర్ ఉంది. ఏషియాలోనే అతిపెద్ద స్కీయింగ్ సెంటర్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఉన్న అద్భుతమైన స్కీయింగ్ సెంటర్లలో ఇదొక టాప్ స్కీయింగ్ సెంటర్ అని చెప్పవచ్చు మిత్రులారా. హై ఆల్టిట్యూడ్లో ఉన్న ఈ వింటర్ స్పోర్ట్స్కి అనుకూలమైన ప్రదేశము మన గుల్మార్గ్ అండ్ మన దేశం భారతదేశంలో ఉండడం మన అదృష్టం కింద భావించవచ్చు మిత్రులారా. అండ్ మీరు చూస్తున్నారు ఇక్కడ స్కీయింగ్ చేస్తూ ఎంతమంది ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. స్కీయింగ్ నేర్చుకోవాలన్నా కూడా ఇక్కడ స్కీయింగ్ గైడ్ చేయడానికి స్కీయింగ్ సెంటర్ అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉందని నాకు తెలిసింది. ఇదిగో ఇదిగో
This is dedicated to Amulya, to Shiva, Alekya, the little one who is on the way. This is dedicated to me. This ice weapon. This is a ice weapon. Oh my god. ఇది ప్లంబర్ ఐటమ్ లాగా ఉందిరా కదా. Mohan Babai. దిస్ ఈస్ డెడికేటెడ్ టు మోహన్ బాబాయ్. ఈ రెండు కలిపితే మోహన్ బాబాయ్ అండ్ పిన్ని. అమ్మమ్మ ఇస్ ఎవ్రీవేర్. దిస్ ఐస్ క్రీమ్ ఇస్ డెడికేటెడ్ టు యూ. టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఓకే, థ్యాంక్ యూ అమూల్య, బాయ్. ఇక మిత్రులారా, ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఈ అందమైన ప్రకృతి నడుమ ఫోటోగ్రఫీ సెషన్, మంచు పర్వతాలలో కొన్ని ఫోటోస్ మీకోసం చూసి ఆనందిస్తారు కదూ. అలాగే నా ఛానల్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయడము, కామెంట్ చేయడము మరవకండి మిత్రులారా. ప్లీజ్, మీ ఎంకరేజ్మెంట్తోనే ఇలాంటి వీడియోస్ నేను తీయగలుగుతాను, మీకు మీ ఆనందం కోసం ప్రదర్శించగలుగుతాను. ఏమంటారు? థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్, రాబోయే మన తదుపరి అంటే ఎపిసోడ్ 4 వచ్చేసి గుల్మార్గ్లోనే గండోలా పాయింట్. గండోలా అద్భుతంగా ఉంటుంది, తప్పక చూడండి ఆ వీడియో. గండోలాకి వెళ్తున్నాం. గండాల రోప్ వే వెళ్ళడానికి నడుస్తున్నాం. చాలా బాగుంది కానీ జారుతుంది, ఏం జారుతుంది కానీ ఏం చేయలేము, అయినా నడవాలి. స్లో పడుతుంది ఈ మధ్యలో ఈ తొక్కలో బండ్లు నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. అసలు ఇక్కడికి బండ్లను ఎలాగే చేయొద్దు. Thank you. Oh